Good morning, students. This is Srilata, working as IT and CT trainer in Kurgunta, Anantapur district. So, లాస్ట్ వీక్ మనం ఏం తెలుసుకున్నామంటే ఎంఎస్ వర్డ్లోని ఇన్సర్ట్ ట్యాబ్లో కవర్ పేజెస్, బ్లాంక్ పేజ్ బ్రేక్ గురించి తెలుసుకున్నాం. అండ్ వన్ మోర్ ఆల్సో వీ లర్న్డ్ ఇన్ ద లాస్ట్ వీక్ వాట్ ఈస్ ద టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్ గురించి లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, ఎలా క్రియేట్ చేయాలి, టెక్స్ట్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళ అంటే ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, దాని కలర్ కానీ టెక్స్ట్ రొటేట్ ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. ఈ వీక్లో ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న హైపర్ లింక్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ హైపర్ లింక్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఒక వెబ్ పేజ్కి కానీ మెయిల్ కానీ, సో పిక్చర్ కానీ మీకు కావాల్సిన చోట కావాలనుకున్నప్పుడు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే వర్డ్ ఓపెన్ చేసేది అందరికీ తెలుసు కదా, అక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ని క్లిక్ చేయగానే వర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాబ్లలో ఇన్సర్ట్ ట్యాబ్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజెస్, టేబుల్స్, ఇల్లుస్ట్రేషన్స్, లింక్స్ అనేది వస్తుంది. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, హైపర్ లింక్. సో లింక్స్ అనే గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూప్లో మనకు కావాల్సింది హైపర్ లింక్. సో ఈ హైపర్ లింక్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవగానే మనకి ఎక్కడ కావాలి మీకు లొకేషన్ ఏంటి అనేది లింక్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న చోట చేసుకోవచ్చు. సో అది ఎగ్జిస్టింగ్ ఫైలా, లేకపోతే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంటా, లేకపోతే క్రియేట్ న్యూ డాక్యుమెంటా, ఈమెయిల్ అడ్రస్సా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అని ఉంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ మీద క్లిక్ చేయగానే కరెంట్ ఫోల్డరా, బ్రౌజ్డ్ పేజెస్సా, రీసెంట్ ఫైల్సా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ కరెంట్ ఫోల్డర్ పైన మనకి ఏముంది, లుక్ ఇన్ అనేది ఉంది కదా. ఈ లుక్ ఇన్లో మనకి ఇక్కడ ఏంటి అంటే లొకేషన్ చూపిస్తుంది. సో అది మీకు డెస్క్టాప్లో కావాలా, పిక్చర్స్కి కావాలా, లేకపోతే మ్యూజిక్, డాక్యుమెంట్సా, ఏవి కావాలా అంటే లైబ్రరీస్లో ఉందా, మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్స్లోన ఎక్కడ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏంటి అంటే కరెంట్ ఫోల్డర్లో ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి అంటే మీకు ఎక్కడ కావాలి అనే చోట మీరు తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే నీట్ అప్లై స్టూడెంట్స్. సో నాకు ఇక్కడ ఇది నీట్ అప్లై స్టూడెంట్స్ది కావాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నీట్ అప్లైడ్ స్టూడెంట్స్. సో ఈ నీట్ అప్లై స్టూడెంట్స్ మీద క్లిక్ చేయగానే ఈ అడ్రస్ అనేది ఉంది కదా, ఈ అడ్రస్ బార్లోకి మనకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇది నీట్ అప్లై స్టూడెంట్ అనేది ఎక్సెల్ ఫామ్లో ఉంది, ఈ ఎక్సెల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే అని క్లిక్ చేయగానే పైన చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేశారా అందరూ, ఇక్కడ ఒక కర్సర్ అనేది, ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది మీకు. ఓకేనా, సో ఈ లింక్ని ఎప్పుడైతే whenever we click on this link at that time whatever it may be in that document it will be display. ఓకేనా, సో ఈ లింక్ని క్లిక్ చేయగానే మనకి ఈ డాక్యుమెంట్లో ఏముంది అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ లింక్ని ఎలా క్లిక్ చేయాలా, ఎలా ఓపెన్ చేయాలా, ఇప్పుడు దాని మీద మనం ఏం చేయాలంటే డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఎడిట్ హైపర్ లింకా, సెలెక్టా, ఓపెన్ హైపర్ లింక్, కాపీనా, రిమూవా. సో ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్, ఓపెన్ కాపీ చేసుకొని ఇంకో చోట చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అది వద్దు మాకు అసలు హైపర్ లింకే వద్దు అనుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ హైపర్ లింక్ అని క్లిక్ చేయగానే మనకి ఏంటి అంటే ఆ ఓపెన్ హైపర్ లింక్ మీద మనము చేసాం కదా, అందులో అంటే ఈ లింక్లో ఏదైతే ఉందో మనకి ఆ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైంది అందరికీ. సో ఈ విధంగా అండి ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసింది కదా అంతా, ఈ విధంగా నీట్ అప్లై స్టూడెంట్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా మనము లింక్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దామా అండి. సో ఇప్పుడు ఏంటి అంటే అంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్తో చూపిస్తాను.
సో ఇక్కడ ఒక 3 పేరాస్ తీసుకున్నాను. ఈ 3 పేరాస్కి మీకు ఎక్కడ కావాలి ఆ లింక్ అని అన్న చోట మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే నేను ఈ మిడిల్లో ఇక్కడ కావాలనుకుంటున్నా, అంటే ఇక్కడ ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో పిక్చర్ కానీ లేకపోతే టోటల్ డాక్యుమెంట్నే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ లింక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మెయిల్ అడ్రస్ ఇవ్వాలి అనుకుంటే మెయిల్ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కర్సర్ నేను ఇక్కడ పెట్టాను. సో లిజన్ స్టూడెంట్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఫస్ట్ తెలుసుకున్నాం కదా ఇంతకుముందే. ఫస్ట్ ఏం చేయాలి, మనము లింక్ క్రియేట్ చేయాలి అంటే హైపర్ లింక్ క్రియేట్ చేయాలి అంటే ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయగానే హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ వస్తాయి కదా. అందులో ఏ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఇన్సర్ట్ ట్యాబ్ని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకి గ్రూప్స్ వస్తాయి. ఈ గ్రూప్స్లలో మనకి ఏ గ్రూప్ కావాలి, లింక్స్. ఈ లింక్లో మనకి ఏది కావాలి, హైపర్ లింక్ మీద క్లిక్ చేయాలి. సో హైపర్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తాయి. మనకి ఏది కావాలంటే అలా న్యూ డాక్యుమెంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అయినా చేసుకోవచ్చు, సపోజ్ ఈమెయిల్ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇందులో నేను ఏంటి అంటే ఈ విధంగా ఎగ్జిస్టింగ్ ఫైల్ తీసుకున్నాను. ఈ ఎగ్జిస్టింగ్ ఫైల్లో మనం ఏంటి లుక్ ఇన్ అన్నాం కదా, దాంట్లో మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఈ డాక్యుమెంట్స్లో ఈ డెస్క్టాపే తీసుకుంటున్నాను అనుకోండి. ఈ డెస్క్టాప్లో వన్ ఆఫ్ దెమ్ చూజ్ చేస్తాను. ఓకే, అది ఏదో ఒకటి హిట్టింగ్ ఆన్ ద వాల్ ఆన్ ద స్క్రాచ్. ఇక్కడ అడ్రస్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి, ఓకే అనేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక లింక్ అనేది మీకు బ్లూ కలర్లో క్రియేట్ అయింది, చూసారా అందరూ. నాకు ఇక్కడ కావాలనుకున్నాను కాబట్టి అక్కడ లింక్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకి అది డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దాన్ని ఏం చేయాలంటే ఆ లింక్ మీద డబల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఓపెన్ హైపర్ లింక్ తీసుకొని దాని మీద క్లిక్ చేయగానే మనకేంటి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే, సో ఇలా మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది కదా. సో ఇది అర్థమైందా, హైపర్ లింక్ ఇలా వచ్చింది కదా, హిట్టింగ్ ఆన్ ద వాల్ స్క్రాచ్ అంటే ఈ హైపర్ లింక్ని నేను తీసుకున్నాను. సో ఆ డాక్యుమెంట్ మీద ఓపెన్ చేయగానే మనకు అక్కడ వచ్చేసింది. సో అనదర్ వన్ ఇంకొక లింక్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. సపోజ్ మీకు ఇక్కడ కావాలి, ఇక్కడ పిక్చర్నే కావాలనుకుంటున్నారు. అగైన్ యూ హ్యావ్ గో టు ఫర్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ చూస్ ద హైపర్ లింక్. సో ఇక్కడ మీకు పిక్చర్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయి, పిక్చర్. సో ఏ పిక్చర్ కావాలి, సేవ్డ్ పిక్చరా, క్యామ్రోలా, లేకపోతే ఫీడ్బ్యాకా. సో సేవ్డ్ పిక్చర్స్ తీసుకున్నాం. ఈ సేవ్డ్ పిక్చర్స్ సెలెక్ట్ చేయగానే మనకి అడ్రస్ బార్లో వస్తుంది. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయాలి. సో ఇక్కడ అందరు చూసారా బ్లూ కలర్లో అనేది క్రియేట్ అయింది కదా, ఇది లింక్. ఓకే, హైపర్ లింక్ ఇది. మనం లింకప్ చేస్తున్నాం, ఒక డాక్యుమెంట్లో ఒక ఫైల్ని లింక్ చేస్తున్నాం. సో ఇక్కడ పిక్చర్ అనేది లింకప్ చేస్తున్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా హైపర్ లింక్ని పిక్చర్ కూడా లింకప్ చేసుకోవచ్చు అని. సో దాని మీద డబల్ క్లిక్ ఇవ్వగానే ఓపెన్ హైపర్ లింక్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది, అప్పుడు ఎస్ అని ఓపెన్ చేయాలి. ఇట్లా పిక్చర్, ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్. సపోజ్ ఈ పిక్చర్ కావాలి అని అనుకుంటే ఆ పిక్చరు, నెక్స్ట్ ఇంకో పిక్చర్ కావాలనుకుంటే ఇంకో పిక్చర్. ఇలా మనకి ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, సో అలా మీరు అక్కడ తీసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం, అట్లా ఓపెన్ చేయగానే ఎక్కడ వచ్చేది అంటే లొకేషన్ అనేది చూపిస్తుంది కదా. మనం ఇక్కడ హైపర్ లింక్ అనేది చూసాం కదా. సో ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అందరికీ హైపర్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. ఓకే స్టూడెంట్, సో నెక్స్ట్ వీక్లో మనం ఇంకొక కొత్త టాపిక్తో తెలుసుకుందామండి. ఓకే.